మేమైతే సంగీ టెంపుల్కి అయితే వచ్చేసాం. అంత పైకి ఎక్కాలి ఇప్పుడు మనం. ఇంకా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 2, 3 అవకదంటే మేము అన్ని తినేసినాం. కౌంటర్లో పులిహోర కూడా అయిపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అంతే కదా, ఆల్మోస్ట్ సేమే అనమాట. దాని పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఏం మాట్లాడుతున్నావు ఏమంటున్నావు ఏముంది? నల్లగుదా? నాకు అర్థం కాలేదు సార్. మీరందరూ ఆగండి. నా ఉద్దేశం ఏంటంటే ఎవ్వరి కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సో ఎవరిది వాళ్ళు నడుచుకుంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జననీ జోష్న ట్విన్స్ యూట్యూబ్ ఛానల్. ఏంటి మేము ఎక్కడికి వచ్చామని అనుకుంటున్నారా? మేమైతే సంగీ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఏంటి ఎందుకు అని అనుకుంటున్నారా? మీతో ఒక ఎగ్జైటింగ్ న్యూస్ షేర్ చేసుకుందామని వచ్చాం. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఆగండి, మీరేంది మొత్తం ఇక్కడనే చెప్దాం అనుకుంటున్నారా? వెళ్ళి దర్శనం చేసుకుని నడవండి తొందరగా. చలో అంత పైకి ఎక్కాలి ఇప్పుడు మనం. ఇంకా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అమ్మా ఏమైంది అట్లా నడుస్తున్నావు? ఇబ్బంది అవుతుందా? కొంపదీసి ఎత్తుకోమని అడగవుగా. బాగా ఇబ్బంది అవుతుంది, బాగా పట్టుకో. ఈ బ్యాగా ఇంత బరువు ఉందా? ఇది వచ్చిందండి వయ్యారి. సగం అన్న ఎక్కినావా? అరే నేను కౌంటే చేయలే అసలు. స్టెప్స్ ఎక్కాలంటే అయితే మీరు ఎవరైనా సంగీత టెంపుల్కి వచ్చిన వాళ్ళు స్టెప్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఒకసారి చెప్పండి. స్టెప్స్ మీరు వెళ్తే కొన్ని ఎక్కిన వాళ్ళు అవ్వట్లేదు. నీ ఏజ్ ఏంది అవ్వట్లేదు? ఏం మాట్లాడుతున్నావు? నో 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 వే. వాళ్ళైతే ఇంకా రావట్లేదు పైకి. మేమిద్దరం అయితే ఒకరికి తోడుగా నడుచుకుంటూ వస్తాం. ఈ మెట్లకే అంత అమ్మా వచ్చేసాం. నడు 90% అయిపోయింది, ఇంకా 10%. కాలు కప్పుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇది టాస్క్ అనమాట మనకి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన కాళ్ళు ఇప్పుడు మండుతాయి చూడు కాళ్ళు. చాలా 1, 2, 3 అమ్మా. ఫైనల్ అయితే వచ్చేసిన మళ్ళీ అలసిపోతున్నా. అమ్మయ్య, మెల్లగా ఇక్కడ కోతుంది. కింద ఏం తెలియలేదు కానీ ఇప్పుడు పైకి వచ్చిన ఇక్కడ ఓన్లీ 3-4 స్టెప్స్ మాత్రం కాళ్ళు మండుతున్నాయి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నిజంగా బాగా జరిగింది. అండ్ వాళ్ళకి కూడా నన్ను షేర్ చేయాలి. కానీ ఇప్పుడైతే కాళ్ళు కొంచెం బెటర్ ఉన్నాయి. ఇక్కడ మన దేవుళ్ళని చూపెట్టద్దు కాబట్టి ఎగ్జిట్ మాత్రమే తీసుకుంటాం. అక్కడ ఆల్రెడీ నో ఫోటోగ్రఫీ అని అన్ని దగ్గరలో స్టిక్ చేశారు కూడా. బట్ ఓన్లీ మనం ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ని మాత్రం వీడియో షూట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి దేవుళ్ళని కూడా మనం చూపెట్టద్దు అనమాట, ఏ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. సో మెయిన్ టెంపుల్ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఎస్.
ఫైనల్గా అయితే ప్రసాదం తీసుకున్నాము, కోతులు వచ్చేస్తాయేమో వెంటనే. లేట్ ఎందుకు మరి? పెట్టేసుకున్నాం, అవును, తినేద్దాం కవర్లో పెట్టేసుకున్నాం. తినేద్దాం మరి, లేట్ ఎందుకు? తినేద్దాం, ఇక్కడ తిందామా బయట మెట్ల మీద కూర్చొని తిందామా అని. తిన్నాక అడిగి ఉంటుంది. వాళ్ళు తీసుకొస్తే మన ఇద్దరం తినేద్దాంలే. కాదు, వాళ్ళు తీసుకొచ్చారు, మన ఇద్దరం తినేద్దాం. మన ఇద్దరం పోయినసారి మన ఇద్దరం తీసుకొచ్చాం కదా. పెద్దరికంగా మాత్రం బాధ్యత తీసుకోకపోతే వాళ్ళ కష్టంలే. మొదలెడదామా ఇక? కోతులు వచ్చేస్తాయి, మంకీస్ ఉన్నాయి చాలా ఇక్కడ. నీ ఇటు సైడ్ అయితే నేను చూసేసుకుంటా, మీరే. ఫుల్ ఆకలి మీకు ఒకటి గుర్తుందా, లాస్ట్ టైం వచ్చినప్పుడు జోష్ట చేతిలో నుంచి మంకీస్ కవర్స్ అన్ని తీసేసుకున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైందంటే కవర్ తీసుకొని వెళ్ళిపోయింది. మా అందరి కోసం పాపం కోతి ఒకటి ఉంచింది అనమాట. ఆ ఒక్కదాంట్లో మేము అన్ని తినేసినాం. తర్వాత అక్కడ కౌంటర్లో పులిహోర కూడా అయిపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అట్లుంది ఆ రోజు పరిస్థితి మాది. అవును, మీరు ఇంతకుముందు ఎప్పుడు వచ్చినారు పెళ్ళి కాకముందు? చాలా సార్లే వచ్చాం, చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం అప్పుడప్పుడు. మెట్ల ఎక్కిరా లేకపోతే కానీ మనం ఎప్పుడు వచ్చినప్పుడు? పెళ్ళి అయినాక మాత్రం ఇది సెకండ్ టైం. సెకండ్ టైం. పెళ్ళికి ముందు మనం ఒకటేసారి వచ్చినామా? ఒకటి 2 times. ఒకసారి బీటెక్ కాలేజ్లో ఉన్నప్పుడు మనం బీటెక్ ఫ్రెండ్స్ తో వచ్చినాము. మీరు ఎప్పుడు ఎవరితో వచ్చినారు మరి? మేమా మా నాన్నమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి వచ్చాము, చిన్నప్పుడు చూపించడానికి వచ్చాము. హైదరాబాద్ లో మీరు ఉంటుండే కాబట్టి మా వాళ్ళు అందరూ చెన్నైలో మీరే గైడ్ తిరుపతిలో మొత్తం ఉండేవాళ్ళు కదా. హైదరాబాద్కి అయితే. మీరే గైడ్ మీ వాళ్ళందరికీ. చెన్నైకి కూడా మేమే, తిరుపతికి కూడా మేమే. కానీ ఇప్పుడు మేము మీకు గైడ్ కదా. என்ன சொல்ற? ఏమో అన్నది అంటే నాకు కొంచెం తమిళ్ వచ్చి, వీళ్ళకి వచ్చిన తర్వాత ఎన్న సొల్రా అంటే ఏం మాట్లాడుతున్నావు, అది ఏమంటున్నావు అంట. అంతే కదా, ఆల్మోస్ట్ సేమే అనమాట. దాని పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఏం మాట్లాడుతున్నావు అన్న ఏమంటున్నావు అని ఏముంది? நல்லா இருக்குதா? నాకు అర్థం కాలేదు సార్. కై కవిత అంటే కై భాష ఇది, కై భాష మీకు అర్థం కావద్దని. అసలు ఆ లాంగ్వేజే లేదు. అన్ని కుళ్ళ జోకులు ఎప్పుడు. నల్ల ఇరుకుదా అంటే బాగుందానని అంతేనా? అంటే రొంబ రొంబ నల్ల ఇరుకుదా అంటే చాలా చాలా బాగుంది. రొంబ నల్ల ఇరుకు. తుమ్ రొంబ నల్ల ఇరుకుదు. అసలు టేస్ట్ చేసావా? తుమ్ అంటే ఏంది? మళ్ళీ తింటున్నా. దోస్తా తుమ్ రొంబ నల్ల ఇరుకదు, ఈమె తెల్ల ఇరుకు. యాక్చువల్గా ఏమైందంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు నల్ల ఇరుకు తెల్ల ఇరుకుదు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నువ్వు ఏదో చెప్తా అన్నావు కదా. అవును, కిందేమో అన్నారు కదా ఏదో చెప్తా అని చెప్పి. ఇప్పటి వరకు వీడియో చూస్తారు కదా, ఇంకొద్దిసేపు వెయిట్ చేయలేరు. మీరు వెయిట్ చేస్తారని మాకు తెలుసు. See, అందుకే వీళ్ళని వీడియో ఎండ్లో మీకు చెప్పేస్తాం మొత్తం మేము ఏంటిది, ఎందుకు వచ్చాము అనేది. ఎగ్జాక్ట్లీ. కొద్దిసేపు వెయిట్ చేయండి. జస్ట్ ఇప్పుడు పులిహోరతో ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఇది అయిపోగానే చెప్పేస్తా. నాకు జో పెడతా. నన్ను పెట్టని చూడండి. మా సిస్టర్ అయితే తనకి ఎలా పెట్టానో అలా పెడుతుంది, లైక్ మిర్రర్. సో సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎస్, కాల్చుని కాళ్ళు కాలుతున్నాయి ఇక. నేనైతే ఎత్తుకొని వచ్చిన, అందుకే ఫస్ట్ వచ్చేసిన. అంత సీన్ ఏం లేదు, అంత ఓవర్ యాక్షన్. మీరందరూ ఆగండి. నా ఉద్దేశం ఏంటంటే ఎవ్వరి కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సో ఎవరిది వాళ్ళు నడుచుకుంటారు. నువ్వు మెట్ల మీద నిల్చున్నావు మరి. అయినా సరే నా కాళ్ళ మీద నేనే ఉన్నా కదా. ఓకే, నువ్వు లేట్కి వచ్చినా లేటెస్ట్కి వచ్చినావు. కూర్చో కొద్దిసేపు అట్లా. అవును, ఇప్పటికైనా చెప్పేది ఏమైనా ఉందా లేదా? ఇంతసేపు అయినా చెప్తాం. దేవుడి ప్రసాదంతో ఆ గుడ్ న్యూస్, ఆ స్వీట్ న్యూస్ ఏదో చెప్పేద్దాం. స్వీట్ ఇచ్చేసి చెప్దామని వెయిట్ చేసినాం అనమాట. సరే మరి ఫాస్ట్ ఫస్ట్ తిని చెప్తావా? సరే చెప్తా. నువ్వు ఒక్కరోజు మేము మాకు కూడా పెడతావా? పెడుతుంది. ఫస్ట్ వాళ్ళ ఆయనకి ఇస్తుందేమో. ఫస్ట్ వెళ్ళాక పర్లేదు, నువ్వు తిను కొంచెం. ఫైనల్గా మీకు మా న్యూ బిగినింగ్స్ గురించి చెప్దామని ఎగ్జైటింగ్ న్యూస్ అని చెప్పాను. మీ సపోర్ట్తో మా లైఫ్లో మేము ఒక స్టెప్ అయితే వేసాము. అదేంటి అంటే ఒక జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేసాము. దాని పేరు ట్విన్ డిజైన్ జ్యువెలరీ.
ఇన్స్టాగ్రామ్లో మా అకౌంట్ పేరు అది. సో మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఆన్లైన్ బిజినెస్ అయితే చేస్తున్నాం. ఓన్లీ త్రూ ఆర్డర్స్ ఇన్స్టాగ్రామ్లో తీసుకుంటాము, యాజ్ వెల్ యాజ్ వాట్సాప్లో కూడా తీసుకుంటాం అనమాట. సో ఆల్ ది డీటెయిల్స్ అన్ని మా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. మేము డిస్క్రిప్షన్లో కూడా ఆ జ్యువెలరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. వాట్సాప్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. అండ్ పేజ్ కూడా ట్యాగ్ చేస్తాం, మీరు వెళ్ళి చూడొచ్చు. ప్లీజ్ డూ ఫాలో దట్ పేజ్. అండ్ ఒక్క నిమిషం అండి, ఇప్పుడు వేసుకున్న కలెక్షన్ కూడా మా జ్యువెలరీలోదే. యా ఇవన్నీ కూడా అవే, చూడండి, హ్యావ్ ఎ లుక్. సో ఇవన్నీ కూడా అవే. అండ్ మీ సపోర్ట్తో జ్యువెలరీ బిజినెస్తో పాటు క్లాతింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాము. దాని పేరు ట్విన్ డిజైన్ స్టైల్స్. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంది పేజ్, మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. సో గో అండ్ చెక్అవుట్ గైస్. మేము ఓన్లీ ఆర్డర్స్ వచ్చేసి ఓన్లీ త్రూ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్, మా అఫీషియల్ నెంబర్స్ అన్ని కింద ఇచ్చేస్తాం. దాని త్రూయే మీరు ఆర్డర్ తీసుకోవాలి. వేరే అన్నోన్ నెంబర్స్ నుంచి మా పేరు మీద ఆర్డర్స్ వస్తే మాత్రం అలాంటివి మాత్రం మీరు ఎప్పుడు చేయకండి. మా అఫీషియల్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఇన్స్టాగ్రామ్ పేజ్ వెళ్ళి కూడా చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇంత మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి మేము టెంపుల్కి వచ్చి టెంపుల్లో ఉన్నప్పుడే మీతో చెప్పాలని చెప్పి మేము అనుకున్నాము. అంటే ఒక మంచి థింగ్ స్టార్ట్ చేసాం కదా, సో దేవుడి బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి టెంపుల్కి వచ్చాము. అలానే మీకు కూడా చెప్దామని ఫిక్స్ అయిపోయాము. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జననీ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్.